నమస్కారం అండి. మనం ఇప్పుడు శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారి మౌన తరంగాలు నవల్లోని 6వ భాగాన్ని విందామా? 2 రోజుల తర్వాత అప్పుడే తెల్లవారింది. పిట్టలు చెట్ల మీద కోకోలాడుతున్నాయి. బయట ఆకాశంలో విమానం వెళ్తున్న రొద వినిపిస్తోంది. విజయ్ తన ఇంట్లో కిచెన్లో కాఫీ కలుపుకుంటున్నాడు. కాఫీ డికాక్షన్ వాసన ఇల్లంతా వ్యాపిస్తోంది. మణమ్మకి జ్వరంగా ఉంది. 2 రోజుల నుంచి లేవడం లేదు. రాత్రి కాస్త జ్వరం తగ్గి బ్రెడ్ తినింది. అతను కాఫీ కప్పు తీసుకుని డైనింగ్ హాల్లో ఓ ప్రక్కగా ఉన్న కంప్యూటర్ దగ్గరకు వచ్చి ఆన్ చేశాడు. సుమన లేచింది. ముఖం కడుక్కుని స్కిప్పింగ్ చేయడానికి ల్యాన్లోకి వెళ్ళబోతోంది. చిన్ని, కాఫీ రెడీ పిలిచాడు. స్కిప్పింగ్ రోప్ అక్కడ పడేసి వచ్చింది. గుడ్ మార్నింగ్ చిన్ని. కాఫీ ఘుమఘుమలు. మణమ్మ చేస్తే ఇంత మంచి వాసన రానే రాదు అంటూ అతడి చేతిలో కప్పు అందుకుని తాగసాగింది. నీ కప్పు టేబుల్ మీద పెట్టాను, తెచ్చుకోరా. నువ్వే తెచ్చుకోరా. చిన్ని అన్న తీరుకి అతడు నవ్వుతూ తిరిగి చూశాడు. రాత్రి కలతలెరుగని సుఖనిద్రపోయిన ముఖం ఫ్రెష్గా ఉంది. టేబుల్ మీద కూర్చుని వేళ్ళు ఆడిస్తోంది. విజయ్ వెళ్ళి కాఫీ కప్పు తెచ్చుకున్నాడు. డాడీ, అమ్మ ఇంతకంటే బాగా కాఫీ చేసేదా? బ్రహ్మాండంగా. మీ అమ్మ కాఫీ ముందు ఇవి గంజినీళ్ళే అనుకో. నాన్సెన్స్. అమ్మ మాట వస్తే చాలు నువ్వు పొగడ్తలు. ఇంతకంటే కాఫీ ఇంకెవ్వరూ బాగా చేయలేరు డాడీ. విజయ్ చిరునవ్వుతో కంప్యూటర్ వైపు చూస్తున్నాడు. డాడీ, సుమన పిలిచింది. యూ లవ్ యువర్ వైఫ్? కనుబొమ్మలు చిట్లించి అడిగింది. ఐ లవ్ యువర్ మమ్మీ. నీ వైఫ్గా లవ్ ఎక్కువ, నా మమ్మీగానా? నా వైఫ్గా 100%, మీ మమ్మీగా 200%. ఏమిటి ఆవిడలో అంత విశేషం? నిలదీస్తున్నట్టు అడిగింది. అతను ఒక్క క్షణం ఆగి అన్నాడు. విశేషం ఏంటంటే ఆవిడ ఉమా, నాకు నచ్చిన ఉమా, నేనంటే చాలా ఇష్టపడే ఉమా, నా చిన్నికి జన్మనిచ్చిన ఉమా. సుమన చెవులు మూసుకుంది. డాడీ, స్టాప్ ఇట్. ప్రొద్దుటే నన్ను చాలా బోర్ కొట్టేస్తున్నావు. బోర్ కొడుతున్నానా? అవును అవును అవును. ఎప్పుడో 14 సంవత్సరాల కిందట పోయిన మనిషిని ఇప్పుడే ఇక్కడే ఆ వంటింట్లోనే ఉన్నట్టు పేరు జపిస్తున్నావు. నాకు జలస్గా ఉంది. నీకు జలసియా? అతను ఆశ్చర్యం నటించాడు. అవును, నువ్వు నన్ను తప్ప ఇంకెవ్వరినీ ఇష్టపడకూడదు. మమ్మీని ఇష్టపడితే నేనే ఇష్టపడాలి. నిన్ను మమ్మీని నాతో షేర్ చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఐ లవ్ మై మమ్మీ, షీఈ్ గ్రేట్, నో డౌట్. అలాగే నిన్ను కూడా ఇంకెవ్వరూ నాతో షేర్ చేసుకోవడానికి వీల్లేదు. ఐ లవ్ మై డాడీ. అతను నవ్వేశాడు. బాయ్ డాడీ. సుమన స్కిప్పింగ్ చేసుకోవడానికి పరిగెత్తింది. ఏయ్ గుడ్ గర్ల్, పేపర్ వచ్చి ఉంటుంది, కాస్త ఇటు పడేసి వెళ్ళమ్మా. పేపర్ ఎందుకమ్మా? నీకు కంప్యూటర్లో చదువుకోమ్మా. పేపరే. ఎడిటోరియల్ ఫుల్గా చదవాలి. ఐ లైక్ ఇట్. కొంచెం ఇవ్వమ్మా. ఓకే. సుమన వరండా వైపు పరిగెత్తింది. విజయ్ ఈమెయిల్ చూసుకుంటున్నాడు. 2 నిమిషాలు గడిచాయి. డాడీ, సుమన గావుకేక పెట్టింది. విజయ్ ఉలిక్కిపడి చూశాడు. సుమన పేపర్ పట్టుకుని పరిగెత్తుకొస్తోంది. ముఖంలో భయము, ఆదుర్ద. డాడీ. ఏమైందిరా? డాడీ అతన్ని గట్టిగా పట్టేసుకుని మెడ దగ్గర ముఖం దాచుకుంది. ఏమైంది చిన్ని, ఎందుకంత భయపడుతున్నావు? కంగారుగా అడిగాడు. ఆ పేపర్ చూడు. అతన్ని ఇంకా ఖర్చుకుపోతూ అంది. చిన్నప్పుడు పాములున్నాయన్నా, దెయ్యాల కథలు విన్నా ఇలాగే చేసేది. చాలా భయపడితేనే అట్లా చేస్తుంది. ఏముంది పేపర్లో? అతను చూశాడు. మొదటి పేజీ అంది కళ్ళు మూసుకునే. విజయ్ అప్పటికే చూస్తున్నాడు. 3 పిల్లల తల్లి పిల్లల మీద తన మీద కిరోసిన్ పోసుకుని చచ్చిపోయింది. శవాలు భయంకరంగా ఉన్నాయి. డాడీ నాకు భయం వేస్తోంది, వణుకుతున్న కంఠంతో అంది. ఇలాంటి వాటికి భయపడకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను? నువ్వు పెద్దదానివయ్యావు, ధైర్యం తెచ్చుకోవాలి.
పెద్దయిన కొద్దీ ఆ బాధ బాగా తెలిసి భయం ఇంకా ఎక్కువైపోతుంది నాకు. వాళ్ళు ఎందుకు అలా భయంకరంగా చచ్చిపోతారు? ఏవో బాధలు భరించలేక అలా చేస్తారు. బాధలు వస్తే అంత దారుణంగా చచ్చిపోవాల్సిందేనా? చచ్చిపోకూడదని చాలామంది అనుకుంటారు, ఎదురు తిరిగి పోరాడతారు. కానీ కానీ కొంతమందికి ఆ శక్తి ఉండదు. అదే ఎందుకు ఎందుకో అని అడుగుతున్నాను. వారిని ప్రేమగా చూసేవారు, రక్షించేవారు ఉండరా? ఉండే ఉంటారు. కానీ ఆ క్షణంలో వారికి విరక్తి లాంటిది ఏదో వస్తుంది చిన్ని. ఈ ప్రపంచంలో చాలామంది బాధలు పడుతున్నారు. కానీ అందరూ చావు పరిష్కారం అని అనుకోవడం లేదు. మంచి రోజులు వస్తాయని నమ్మకంగా ఎదురు చూస్తూ ఈ బాధలు భరిస్తారు కొందరు. మరి వీళ్ళెందుకు అలా అనుకోలేదు? చెప్పానుగా, కొంతమంది అలా ధైర్యంగా ఉండలేరు. అది ఎవరి తప్పు? బహుశా 50-50 అయి ఉంటుందేమో. ఇవి ఒకళ్ళు నిర్ణయించలేని విషయాలు. కొలమానానికి అందని సూక్ష్మ సంగతులు కొన్ని ఉంటాయి. నువ్వు ఇలా భయపడటం, ఇంతసేపు దాని గురించి ఆలోచించటం నాకు నచ్చటం లేదు. విజయ్ కూతుర్ని తన మెడ దగ్గర నుంచి బలవంతంగా ఎదురుగా కుర్చీలో కోలేశాడు. నాకు అలాంటివి చూస్తే చాలా భయం వేస్తుంది. రాత్రివేళ పీడకలలు వస్తాయి. చిన్ని ఏడుస్తూ చేతులతో ముఖం కప్పుకుంది. విజయ్ కూతుర్ని దగ్గరికి తీసుకున్నాడు. అతని మనసు ఆందోళనమయంగా అయిపోయింది. తల మీద నిమురుతూ, చిన్ని, నేను ఇప్పటికి నీకు చాలాసార్లు చెప్పాను, ఈ ప్రపంచంలో అందమైనవి, సున్నితమైన విషయాలే కాదు, భయంకరమైనవి, వికృతమైనవి కూడా చాలా ఉన్నాయి. బెదిరిపోకుండా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో వాటిని నిర్లిప్తంగా చూడటం నేర్చుకోవాలి. మనం కోరుకున్నట్టు ఈ ప్రపంచం ఎప్పుడూ ఉండదు. ఈ ప్రపంచం సుడిగుండాల, భూకంపాల విషవలయంగా మారిపోతోందని అందరూ ఆదుర్దా పడుతున్న మాట నిజమే. కానీ ఎవరికి వారే జీవితాన్ని ఒక సురక్షిత దీవిలా మార్చుకోవాలి. ధీమాగా బ్రతకగలగాలి. నాకు అవి లేవు అనిపిస్తోంది డాడీ. ఐఆమ్ వీక్. షటప్. లేవని అనుకోవద్దు. నువ్వు ఉన్నాయని నమ్మకం పెట్టుకో. ఇలా బెంబేలు పడుతూ పిరికిదానిలా తయారైతే నువ్వు జీవితంలో ఏం చేయలేవు. ఆనందం సాధించలేవు, సంతోషం అనుభవించలేవు. సుమన భుజాలు పట్టి గట్టిగా కదుపుతూ బిగ్గరగా అన్నాడు. ఏది నవ్వు ఒక్కసారి, డాడీ కోసం ప్లీజ్. కమాన్ క్విక్ అడిగాడు. సుమన నవ్వు తెచ్చుకుంది. సారీ డాడీ అంది. సారీ చెప్పొద్దు, నువ్వు ధైర్యంగా ఉండాలి. అదే నాకు కావాలి. అసలు ఆ పేపర్ చూడకుండా ఉంటే పోయేది. పేపర్ని చూసి ముఖం తిప్పేసుకుంటూ అంది. అది చాలా రాంగ్. నువ్వు చూడటం మానేస్తే ఈ ప్రపంచంలో ఘోరాలు లేకుండా పోతాయా? ఇంతకంటే భయంకరమైనవి జరుగుతున్నాయి. అలాంటి ప్రపంచంలో మనం బ్రతకాల్సి వస్తోంది. చిన్ని, నేను నీకు చెప్పేది ఒక్కటే. ఈ ప్రపంచంలో చెడే కాదు, మంచి విషయాలు కూడా చాలా ఉన్నాయి. అవి మనకు ఆనందాన్ని, ధైర్యాన్ని ఇస్తాయి. వాటి ఉనికిని మనమే వెతుక్కోవాలి. అంతేకాదు, వాటి ఉనికిని పెంచడానికి కూడా మనం కృషి చేయాలి. ఆ వైపుగా నీ దృక్పథం పెంచుకోవాలి. ఇదిగో నీ స్కిప్పింగ్ రోప్, వెళ్ళి స్కిప్పింగ్ చెయ్యి అన్నాడు. వద్దు డాడీ, నా రూమ్లోకి వెళ్ళి కాసేపు మ్యూజిక్ వింటాను అంది. ఓకే, కానీ ఓన్లీ 30 మినిట్స్. నీకు ఇష్టమైన ఆనియన్ దోశ వేస్తాను, బ్రేక్ఫాస్ట్ తిందువు కానీ. నాకు ఆకలి లేదు డాడీ. రిలాక్స్ అవ్వు, పారిపోయిన ఆకలి తిరిగి వస్తుంది. సరే. సుమన పైకి వెళ్ళిపోయింది. విజయ్ కూతుర్నే చూస్తున్నాడు. క్షణం క్రితం వచ్చేటప్పుడు స్కిప్పింగ్ రోప్ ఊపుతూ లేడిపిల్లల చెంగు చెంగున మెట్లు దూకుతున్నట్టు వచ్చిన సుమన ఇప్పుడు భారంగా తల ఒక పక్కకు వాల్చి రైలింగ్ మీద చేయి వేసి మెట్లెక్కి వెళుతోంది. విజయ్ నిట్టూర్చాడు. ఈ పిల్లని నేను మరీ సున్నితంగా పెంచుతున్నానా? నేను తప్పు చేస్తున్నానా? అతను ఆలోచనల్లో పడ్డాడు. అతని ఆలోచనలు వదిలి కంప్యూటర్ వైపు తల తిప్పాడు. అక్కడ శేషగిరి పంపిన ఈమెయిల్లో, మా వాడు చదువుతున్న స్కూల్లో పిల్లలంతా బస్సులో ఎక్స్కర్షన్కి వెళ్ళారు. మా వాడికి జ్వరంగా ఉండడం వల్ల నేను పంపలేదు. విజయ్, ఆ బస్సులో దుండగులు బాంబు పెట్టారు. బయలుదేరిన 10 నిమిషాలకే పేలిపోయింది. 80 మంది స్కూల్ పిల్లలు తునాతునకలయ్యారు. ఈ వార్త తెలిసిన మాకు పిచ్చెక్కిపోయిందంటే నమ్ము. మేమిద్దరం మా వాడిని కౌగులించుకుని వదలడం లేదు.
వాడు స్నేహితుల కోసం ఒకటే ఏడుపు. మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ పిల్లల గురించి ఏడుస్తుంటే మాకు ఓదార్చడానికి కూడా మాటలు రావడం లేదు. వాళ్ళ దుఃఖం చూడలేకపోతున్నాం. విజయ్ టక్కున పీసీ ఆఫ్ చేశాడు. అతని మనసు క్షణంసేపు నిస్తేజంగా మారింది. లేచినప్పటి నుంచి ఇలాంటి వార్తలు వింటూ చూస్తూ బ్రతికే మనుషులు మామూలుగా ఎలా ఉండగలుగుతారు? తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా సమాధానపరచగలుగుతారు? వాళ్ళు నిశ్చింతగా ఉండడం ఎలా సాధ్యమవుతుంది? తన కొలీగ్ వేణు ఎప్పుడూ అంటాడు, ఈ రోజుల్లో పిల్లలున్నంత శాపం ఇంకోటి లేదేమో అని. వేణు పిల్లల విషయంలో అంత నెగిటివ్ ఆలోచనకు వచ్చేశాడు. అతను లేచి మెట్ల దగ్గరకు వెళ్ళాడు. చిన్ని కేక పెట్టాడు. పైన గదిలో నుంచి మ్యూజిక్ వినిపించడం లేదు. తన కేక ప్రతిధ్వనించగానే గదిలో టక్కున మ్యూజిక్ మొదలైంది. అంటే వెళ్ళి అలా కూర్చుండిపోయిందన్నమాట చిన్ని. విజయ్ పైకి కూతురు గదిలోకి వెళ్ళడానికి మెట్టు మీద పాదం మోపి అంతలోనే విరమించుకున్నట్టు వెనక్కి తీసుకున్నాడు. పైకి వెళ్ళి చెదిరిపోయిన మనసుతో ఉదాసీనంగా ఉన్న కూతురిని నవ్వించే సంభాషణ చేసి ఉత్సాహపరచాలనిపించింది. కానీ నిగ్రహించుకున్నాడు. వెళ్ళకూడదు. చిన్ని పెద్దదైంది. ఆమె తన మనసును తానే గట్టిపరచుకోవాలి. తనే ధైర్యంగా ఉండాలి. పిల్లలకి తల్లిదండ్రులు కొంతవరకే ధైర్యం చెప్పగలుగుతారు. తర్వాత వారి పోరాటం వారే చేయాలి. ఆ శక్తి తల్లిదండ్రులు ఇవ్వాలి. అంతవరకే వారి హద్దు అని తల్లిదండ్రులు తెలుసుకోవాలి. విజయ్ మనసు కుదుటపరుచుకుంటున్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. విజయ్ వెళ్ళి ఫోన్ తీశాడు. శంకర్రావు గారు చేశారు. చెప్పండి డాడీ అన్నాడు. తండ్రి కంఠం వినగానే అతనికి సంతోషం కలిగింది. ఎప్పుడో కానీ ఆయన చేయరు. విజయ్, బిజీగా ఉన్నావా? డిస్టర్బ్ చేశానా? లేదు డాడీ. చిన్ని ఏం చేస్తోంది? పైన గదిలో మ్యూజిక్ వింటోంది. చెప్పండి, మమ్మీ ఎలా ఉంది? షీస్ ఫైన్. పద్మ, అరుణ ఎలా ఉన్నారు? నేను వాళ్ళతో మాట్లాడి చాలా రోజులైంది. వాళ్ళ సంసారాలు, వాళ్ళ పిల్లలతో వారంతా బిజీ విజయ్. ఆయన సందేహంగా ఆగారు. చెప్పండి డాడీ, ఏం కావాలి? నేను లంచ్కి నీ దగ్గరకు వద్దామని అనుకుంటున్నాను. రండి డాడీ, వాట్ ఏ సర్ప్రైజ్. నేను కూడా సర్ప్రైజ్ మీకు ఇస్తున్నా. మణమ్మకి జ్వరంగా ఉంది. నేనే వంట చేస్తున్నాను. అరేరే, నాకు తెలియదే. పోన్లే, నేనే నిన్ను నాతో మా క్లబ్కు తీసుకెళ్తాను. వద్దు డాడీ, ఇంటి భోజనమే బాగుంటుంది. నీకు ఇష్టమైన వంకాయ కారం పెట్టిన కూర, ఆనియన్ సాంబారు నేను చేస్తాగా. అది కాదు విజయ్. రండి డాడీ, చిన్ని కూడా ఉంటుంది. మీ దగ్గరకు వెళదామని నిన్ననే అడిగింది. మమ్మీని కూడా తీసుకురండి. క్యాప్సికమ్స్ ఉన్నాయి, వాటితో ఆవిడకి బజ్జీలు వేస్తానని చెప్పండి. లేదు విజయ్, ఆవిడ రాదు. నేను ఒక్కడనే వస్తున్నాను. నేను వస్తున్నట్టు ఆవిడికి చెప్పలేదు. అదేంటి? నేను నీతో పర్సనల్గా ఒక విషయం మాట్లాడాలి విజయ్. ఏమిటి? చెప్పండి డాడీ. ఇలా ఫోన్లో మాట్లాడేది కాదు, వెరీ పర్సనల్. స్వయంగా మాట్లాడాలి. లంచ్కి వస్తున్నాను. ఆయన ఫోన్ పెట్టేశారు. విజయ్ ఫోన్ పెట్టేసి ఒక్క నిమిషం అలాగే ఉండిపోయాడు. ఏంటంత ముఖ్యమైంది? విజయ్ మనసులో సంకోచం మెదిలింది. ఆయన తప్పకుండా ఆవిడ మీద ఏదో చెబుతారు. తను ఆవిడతో చెప్పకపోయినా ఎప్పుడో కోపంతో పోట్లాటొచ్చినప్పుడు నేను విజయ్కి చెప్పాను అనేస్తారు. దాంతో ఆవిడ ఆయనతో కంటే ఫోన్ చేసో ఆఫీస్కి వచ్చో, విజయ్ నువ్వు నన్ను మోసం చేస్తావా అంటూ తన మీద యుద్ధం ప్రకటిస్తుంది. తప్పదు మరి అనుకున్నాడు. శంకర్రావు గారు వచ్చే టైం అయింది. విజయ్ టేబుల్ మీద అన్నీ సర్దుతుంటే సుమన మెట్ల మీద నుంచి ఉరుకుతున్నట్టు దిగి పరిగెత్తుకొచ్చింది. డాడీ, నీకు అశుభవార్త. ఏంటది? మా బోనా కూడా లంచ్కి వస్తోంది. గుడ్, రాని. అది అశుభవార్త ఎలా అవుతుంది? ఎందుకంటే నీ చేతి వంట దానికి చాలా ఇష్టం. ఇందాక ఫోన్ చేసింది. ఇట్లా మా డాడీ లంచ్కి మా ఇంటికి వస్తున్నారని చెప్పాను. విజయ్ నవ్వాడు. చిన్ని ఇంత పెద్దయిన తర్వాత కూడా ఇంకా తాతగారు అనకుండా డాడీ అంటావేంటి? ప్లేట్స్ పెడుతూ అన్నాడు. తాతగారు
అబ్బా, అలా అంటే ఆయన నాకు వేరే గ్రహవాసిలా ఉన్నారు. ఇందులో తప్పే ఉంది? మా డాడీకి డాడీని నేను క్లుప్తంగా డాడీ అంటున్నాను. మా బోనా కూడా అది బాగుందని అంటోంది. నీకు ఈ మధ్య మీ బోనా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోతోంది. సుమన డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి తండ్రి చేతిలో గ్లాసులు అందుకుని తను పెడుతూ రహస్యంగా, ఇన్ఫ్లుయెన్స్ కాదు మై తండ్రి, అదంటే నాకు భయం పట్టుకుంది. దేనికి? అదే చెప్పానుగా, మన ఇంటికి ఏదో ఒక సాకుతో వచ్చి తిష్ట వేస్తానంటోంది. మన ఇంటికంటే వాళ్ళ మమ్మీ కూడా ఏమనదు. బోనా వస్తే నీకు సంతోషమే కదా. కబుర్లు, అల్లరి, చాలా సందడి. నిజమే, కానీ ఈ మధ్య అది నాకు తలనొప్పి తెచ్చిపెట్టింది కదా. తల పట్టుకుంటూ అంది సుమన. తలనొప్పా? ఏంటది? మర్చిపోయావా? చెప్పానుగా. చెప్పావా? ఏంటది? అతను గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. సుమన నుదురు కొట్టుకుంది. అబ్బా డాడీ, నువ్వు ఓల్డ్ మ్యాన్ అయిపోతున్నావు, మరుపు వచ్చేస్తోంది. నిజమే సుమా, అంగీకరించాడు అతను. అల్మేరా తెరిచి స్పూన్స్ తెస్తున్నాడు. సుమన వెళ్ళి విసురుగా వాటిని లాక్కుంది. అసలు నువ్వెందుకు ఇంత పని చేస్తున్నావు? మీ డాడీ చేత చేయించొచ్చుగా, ఎందుకు ఇంత శ్రమ పడుతున్నావు? అరిచింది. శ్రమ? నాకేం శ్రమ? వ్యాపారం డెవలప్మెంట్ గురించి ఏవో ప్లాన్స్ ఆలోచిస్తూనే ఉంటాను. చేతులు పనిచేస్తూనే ఉంటాయి. చెవులేమో నేనేం చేస్తున్నానా అని ఆలకిస్తుంటాయి. సవ్యసాచి అంటే నువ్వేనా డాడీ? కాదు, నా చెవులు నీ మీద సిఐడి పని ఎప్పుడూ చెయ్యవు. సరే, మా బోనా వస్తోంది, జాగ్రత్త డాడీ. దాని బుర్రలో చాలా ఆలోచనలున్నాయి. నీ వంట బాగుంది అంటూ 10 సార్లు నీకు థ్యాంక్స్ చెబుతుంది. సాయం చేస్తాను అంకుల్ అంటూ వద్దన్నా వంటింట్లోకి వస్తుంది. నువ్వు రానీకు మరి. నేను ఆపగలిగితే నిన్నెందుకు రిక్వెస్ట్ చేస్తాను? అదిగో డాడీ వచ్చేశాడు. సుమన ఎదురు పరిగెత్తింది. సింక్ దగ్గర చేతులు కడుక్కుంటున్న విజయ్ నాప్కిన్ తీసుకుని చేతులు తుడుచుకుంటూ వచ్చాడు. వెల్కమ్ హోమ్ డాడీ, చిరునవ్వుతో అన్నాడు. అప్పటికే డాడీ అంటూ ఆయన్ని పట్టుకున్న సుమన హఠాత్తుగా ఆగిపోయింది. కారు వెనక డోర్ తెరుచుకుని బోనా దిగుతోంది. బోనా? ఆశ్చర్యంగా చూసింది. అవునే సుమన, నువ్వు మీ డాడీ లంచ్కి వస్తున్నారని చెప్పావుగా. నేను డాడీకి ఫోన్ చేసి సుమన నన్ను పిలిచింది, నన్ను కూడా మీతో తీసుకువెళ్తారా అని అడిగాను. ఆయన వచ్చి నన్ను తీసుకొచ్చారు. హాయ్ అంకుల్, మీరే వంట చేస్తున్నారని సుమ్మి చెప్పింది. నాకు అప్పుడే నోరు ఊరిపోతోంది. యు ఆర్ బెస్ట్ కుక్ అంకుల్. సుమ్మి చాలా అదృష్టవంతురాలు, మీలాంటి డాడీ దొరికారు. విజయ్ దగ్గరికి వెళ్ళిపోయి ఎదురుగా నిలబడుతూ అంది. విజయ్ చిరునవ్వుతో చూస్తున్నాడు. బోనా షిఫాన్ చీర కట్టుకుని మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంది. జుట్టు మెలితిప్పి ముడేసింది. పువ్వులు పెట్టుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తనకున్న వయసు కంటే ఎక్కువగా కనిపించడానికి శ్రద్ధ తీసుకుందని తెలిసిపోతోంది. ఏమిటి ఈ పగటి వేషం? అంది సుమన. లేదు, మహాలక్ష్మిలా ఉంది అన్నారు శంకర్రావు గారు. డాడీ, ఓకే, మీరు మీ అబ్బాయి మాట్లాడుకోండి, నేను నా ఫ్రెండు కబుర్లు చెప్పుకుంటాం. నో, లంచ్ ఫస్ట్. నువ్వు బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు అన్నాడు విజయ్. ఎస్, ఐఆమ్ ఆల్సో వెరీ హంగ్రీ. పొట్ట మీద చేయిబెట్టుకుంటూ అంది బోనా. రండి రండి, లంచ్ తిని తర్వాత మాట్లాడుకోవచ్చు. రండి డాడీ, ఆదరంగా తండ్రిని పిలిచాడు విజయ్. భోజనాల దగ్గర సందడే సందడి, జోకులు, నవ్వులు. అబ్బా, ఇంత కడుపు నిండా తిని ఇంత హాయిగా నవ్వి ఎన్నాళ్ళయింది విజయ్. నీ చేతి వంట ఎప్పుడు తిన్నా క్రితంసారి కంటే చాలా బాగుంది అనిపిస్తుంది అన్నాడు శంకర్రావు గారు. విజయ్ ప్లేట్స్ తీసేయబోతుంటే, అంకుల్ నేను మీకు సాయం చేయనా అంటూ వచ్చింది బోనా. విజయ్ కూతురు వైపు చిరునవ్వుతో చూశాడు. సుమన వెంటనే విజయ్ భుజాలు పట్టి డ్రాయింగ్ రూమ్ వైపు నెట్టింది. అక్కడ మీ డాడీ మీకోసం వెయిట్ చేస్తున్నారు, వెళ్ళు అంది. అవును కదూ అంటూ విజయ్ వెళ్ళిపోయాడు. సుమన టేబుల్ ఎక్కి కూర్చుని, నిద్రలో నా చెయ్యి నొప్పి పుట్టిందే బోనా, అన్నం కూడా సరిగ్గా తినలేకపోయాను అంది. నువ్వు అలా కూర్చుని కబుర్లు చెప్పు, నేను క్లీన్ చేస్తాను. అబ్బా, అంకుల్ వంకాయ కూర, సాంబారు ఎంత బాగా చేశారే. ఏ, మీ ఇంట్లో వంట మనిషి చేయదా?
అతను చేస్తాడు, కానీ మా డాడీ చేయనివ్వడు. ఆయనకి షుగరు బీపీ కదా, పథ్యం వంటలు చేయమంటారు. మాకెప్పుడో ఆ రోగాలు వస్తాయని ఇప్పటి నుంచి చప్పిడి తిండి తినమంటారు. మా ఇల్లు ఒక నరకం అనుకో. మీ మమ్మీ చేయొచ్చు కదా. మా మమ్మీకి అసలు వంటే రాదు. ఆవిడ పుట్టింట్లో వంట చేయలేదట. ఇప్పుడు నేర్చుకోవచ్చుగా. ఆవిడ నాకు రాదు అంటుంది. నువ్వు నేర్చుకోవాల్సింది. ప్లేట్లు కడుగుతున్న బోనా ముఖంలో 1000 వోల్టుల బల్బులు ఒక్కసారిగా వెలిగినంతగా కాంతివంతమైంది. ఎంత మంచి ఐడియా ఇచ్చావే. నేను మీ డాడీ దగ్గర నేర్చుకుంటాను. వెరీ గుడ్ ఐడియా. సుమన తల పట్టుకుంది. పని అయిపోయింది, మనం కూడా డ్రాయింగ్ రూమ్లో కూర్చుందాంరా. బోనా సుమనని పిలిచింది. నా గదిలోకి పోదాం, కొత్త ఆల్బమ్స్ తెచ్చాను, విందువు గాని. సుమన చేయి పట్టి లాక్కెళ్ళింది బోనాని. వంటిల్లు క్లీన్ చేసేసాను అంకుల్. బోనా హాల్ నుంచి వెళుతూ విజయ్ వైపు చూస్తూ చెబుతుంటే సుమన బోనా తలని బలంగా తన వైపు తిప్పేసింది. పిల్లలిద్దరూ పైకి వెళ్ళిపోయారు. శంకర్రావు గారు ఇల్లును కలేజూస్తూ ఈ ఇంట్లో అడుగు పెడుతుంటే మామయ్య గారు అని ఉమ ఎక్కడి నుంచో వస్తున్నట్టే ఉంటుంది అన్నారు. అలంకరణ కాస్త కూడా మారలేదు. ఉమ పెట్టిన వస్తువులకి కాస్త కూడా స్థానచలనం లేదు. ఉమ ప్రసక్తి రాగానే విజయ్ ముఖంలో విషాద వీచికలు ముసరబోయి అంతలోనే మాయమయ్యాయి. విజయ్ పిల్లో తెచ్చి తండ్రి వెనక ఆనించాడు. రిలాక్స్ అవుతున్నాను. ఇక్కడికి వస్తే అసలు ఇదే నా ఇల్లు, మీ మమ్మీ ఉండే ఇల్లు పరాయిది అనిపిస్తుంది. నేనెప్పుడో మిమ్మల్ని నా దగ్గర వచ్చి ఉండమని అడిగాను. మమ్మీ లైఫ్ స్టైల్ తెలుసుగా. ఆ గందరగోళంలో నీ లైఫ్ డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. విజయ్, నేను నీతో ఒక ముఖ్య విషయం చెప్పడానికి వచ్చాను. చెప్పండి డాడీ. అది నీకు కాస్త బాధ కలిగించవచ్చు, అయినా నా బాధ్యత నేను నెరవేర్చక తప్పదు కదా. చెప్పండి, ఏమిటంత ముఖ్యమైన విషయం? వెనక్కి ఆనుకుని కూర్చున్న విజయ్ ముందుకు వంగి అడిగాడు. విన్నారు కదండి. మరి ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇటువంటి మంచి మంచి నవల్స్ కోసం, కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరలా నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు ఉంటానండి.